నిజమైన ఆరాధన ఎవరు చేస్తారో తెలుసా? అయితే ఆ ఒడిలో కొట్టుకుపోతున్నాడో, ఎవడైతే తప్పిదాల్లో ఉన్నాడో, ఎవడైతే పొరపాట్లలో ఉన్నాడో, ఎవడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడో, అలాంటి దేవుడు ఎప్పుడైతే రక్షించాడో వారే చేస్తారు. మేము పరిశుద్ధులు అనుకున్నాడు మౌనంగా ఉంటాడు ఇక్కడ. నేను పరిశుద్ధిని నీతిమంతుని అనుకున్నాడు మౌనంగా ఉంటాడు ఇక్కడ. కనీసం ఆమె చెప్పడానికి కూడా నోరు రాదు. కారణం ఏంటంటే పరిశుద్ధులు. వాళ్ళు ఎవరు? పరిశుద్ధులు. మరి దేవుని ఆరాధించేది ఎవరు? ఎవడైతే రక్షింపబడ్డాడో, ఎవరైతే వారములో స్వస్థపరచబడ్డారో, ఎవరైతే 4 రోజుల్లో ఆ దేవుని స్తుతిస్తున్నారో, ఎవరైతే దెబ్బలు తిని ఉన్నారో, ఎవరైతే నష్టాలు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఎవరినైతే కాపాడాడో, ఎవరికైతే స్వస్థత ఇచ్చాడో, ఎవరినైతే దేవుడు పాపంలో పడకుండా రక్షించాడో, అదిగో వారు ఆరాధనకు వచ్చి దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేరు వాళ్ళు. అందుకే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు దేవుని గురించి ఎరిగి రావాలి మనం.